విశాఖపట్నం నగరంలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్క్రాప్ దుకాణంలో వెల్డింగ్ పనుల కోసం ఉపయోగిస్తున్న గ్యాస్ సిలిండర్ అకస్మాత్తుగా పేలడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్నింటిని గుర్తించలేనంతగా విపరీతంగా దెబ్బతిన్నాయని తెలుస్తోంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. టాప్ లో ఉన్న సిలిండర్ తో బ్లాస్ట్ అయింది మన ప్రైమరీ అంచనా. దాంట్లో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు, మిగతా 4 ఇంజూర్ అయ్యారు. వాళ్ళని కేజీహెచ్ కి భర్తీ, అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ పోలీస్ టీం ఉంది, వాళ్ళందరూ కూడా వెరిఫై చేస్తున్నారు. భర్తీ చేసి అక్కడ అందరు సర్జన్ ఇవన్నీ వాళ్ళని ట్రీట్మెంట్ చేస్తున్నారు.